ఏమిటే అంత చిన్నవాళ్ళ కూర్చున్నావు? ఏం చేయమంటాను ఇప్పుడు నా బిడ్డ నాకు కళ్ళ కనిపిస్తాను బిడ్డను చూడక బాగా రోజులే బిడ్డ రావాలని అనిపిస్తాను చూడాలనిపిస్తాను. అంటే బిడ్డ రాత్రి కళ్ళ కనబడ్డది ఇలా పోయి బిడ్డను చూడాలంటున్నా చూడాలనిపిస్తాను. మనకు సాత కాక మనకు ఏం పనులు లేవు. మన ఇంటికాడ అనుకో ఏదో ఇక్కడ అనుకో తింటున్నాం. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుండ్రు, పత్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పొలాలు నాటు ఎత్తుండ్రు, అప్పుడు ముదురు కలుపుతుండ్రు. అది పరిడిసి పెట్టి ఎత్తరా అని అత్తరా అంటే మరి నాకు కళలు కనిపిస్తాను. నాకు అంత మంచిగా అనిపిస్తలే లేదు. కళలు కనిపించిన కనిపించిన బిడ్డ అంత మంచిగా అనిపిస్తుంది. దానికి తొందరపడే అవసరం లేదు. రేపు ఫోన్ చేశానో చెప్తా ఏం పని చేస్తారు ఏదో అడుగుతా, లేకపోతే ఫోన్ చేసి రమ్మనంట వాళ్ళకి తీరకపోతే మనం పోయి ఎవరో రోజు చూసేస్తాం అవుతుంది. దాని గురించి ఇంత బాధపడే అవసరం. అలా చూసేదాకా నాకు మనసులో పడతలేదు సార్. పోదాం కానీ నువ్వు అది ఏం రంది పెట్టుకోకు, పోయేస్తాం. రేపని ఎరుడని పోయి చూసేద్దాం. మామయ్య ఆగో చూసిరా అల్లుడు బాగున్నది ఆయుష్. మనం ఇప్పుడే ఆది చేస్తున్నావు, అల్లుడు రాని వస్తుండవు. అంత బాగా బాగా మామయ్య. పిల్లలు మంచుకున్నారా? బాగానే ఉన్నారే. కూర్చో. కూర్చోరు ఎండలు బాగా పూలు పాటు తీసుకొచ్చి బాగా చల్లగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా నీళ్ళు. అవి ఎండాకాలం కానీ ఫ్రిడ్జ్లో పెడతాం. నిన్న మొన్నటి నుంచి అయినా బాగా అంత అవుతుంది. పిల్లలు చూడాలి మిమ్మల్ని చూడాలని ఆ బిడ్డ పోదాం అని ఇప్పుడు 15 రోజులే అనుకుంటాను. బిడ్డ కళలు కనిపిస్తుంది నాకు. అదే మేము బిడ్డను తీసుకొనే వద్దాము అని అనుకున్నా కానీ ఇక్కడ ఒకటి ఫంక్షన్ ఉండే, ఇక ఫంక్షన్కి వచ్చినా అట్లే మరి పోయేద్దాము. మీరు అందరూ నాకెవరికా చూద్దాం అంటాడు. మేము వస్తామని అనుకుంటాను. డాడీని చూడాలి, మమ్మీని చూడాలి, డాడీని చూడాలని అంటే పోదాం అనుకున్నాం కానీ రేపు ఎల్లుండి గిట్ట తీసుకొని వద్దామని ఉండే. ఇక్కడ ఫంక్షన్ వచ్చినాం, అట్లే మేము ముసలిలో చూసిపోదామని వచ్చిన. సరే కానీ నాకు కళ్ళ కనిపించిన కాడ నుంచి నాకు బాధ అవుతుంది. సరే ఇప్పుడు సంతోషమే కదా. రందికొద్దుంటే నా బిడ్డను చూడద్దా నేను? నువ్వు రందికొద్దుంటే నువ్వెందుకు రందికొద్దుంటాను అని ఊరికే అంటాను. మరి బాధగా ఉంటే ఎవరైనా అంటారు. సీనా ఇట్రా బాగా వచ్చింది. ఇట్రా చికెన్ తెచ్చురా. అంత మంచిగానే ఉన్నారు. నువ్వు మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా బాబు. ఏ పక్క చిక్కినాడు కానీ మీరు పోతానా నీ అమ్మాయి కన్నా ఎక్కువ నీకే రంది ఉన్నట్టుంది కదా. ఇప్పుడు ఏం చేస్తాను? ఏం లేదు బాబా. చికెన్ తెప్ప చికెన్ బీర్ అన్నా ఏదన్నా తాగుతాడో అడిగి బాబు తెప్ప పట్టుకురా బాబు. అడుగుతారా బావని పుస్తకాడి కొడక బావని ఏం తింటామని అడుగుతారా? తీసుకొచ్చి రెడీ చేసి పెట్టాలి, తినబెట్టాం బాగా తింటాం. ఆడుకొని ఏంది అడిగితే ఏంది? ఇప్పుడు నీకు నేను నిన్న మొన్నటి సంది ఎంతో నిర్వాడి వస్తా. నాకు ఇది కలుగుడు తాగదాం అంటే ఒక్క పైస లేదన్నావు. అట్లా అంటే రోజు తాకుంటూనే పోతాం. మన ఇంట్లో రూపాయలు తాగదాం అంటే ఒక్క పైస లేదంటే వాళ్ళు వచ్చేవారికి 500 నోటు రూపాయలు లేకుండా అయిన వాళ్ళు మరి ఈనాడు ఎట్లా పెడదాం చెప్పు? అల్లుడు వచ్చిన వాళ్ళు ఏం పెడదాం? పెట్టద్దని అంటలేనే చెప్పి లేకుంటే అంటలేదు, పెట్టాలి. కానీ నేను నిన్న మొన్న కొట్టుకున్నా కానీ ఒక 10 రూపాయలు అయితే కలుగుడు తాగేస్తా అంటే ₹1 లేదంటే అల్లుడు వచ్చేవారికి 500 నోటు తీయబడి 500 లోటు కూర పెట్టమంటే ఎన్ని రోజులు మరి దెబ్బనత్తే సరే మన పరువు కాపాడదానికి మంచిదే. మరి ఎవరింటికి పోదాం వచ్చిన వాళ్ళే. సరే సరే మాట్లాడుకుంటారు. బామారి ఎందుకంటే బదారు మీరేదో మాట్లాడుకుంటారు మాటలు మేము మాదేదో మాట్లాడుకున్నా సరదాగా అంటే సరే తర్వాత అత్త ఉండదు కదా, కొద్దిగా మాట్లాడతాను మాతో. మరి ఏమో మాట్లాడుకుంటాం. మా ఇంట్లో సంగతి మీకేందా? మీరు వస్తే మీకు అరుచుకున్నామా లేదా? మీకు మంచిగా అరుచుకున్న జిమ్మదారి మాది.
అరుచుకుంటారు. నాకు నా దూరపోల మేనోళ్ళేనేది నా ఇంట్లో నా బిడ్డ మంచిగా ఉన్నదా అయ్యా? బాగానే ఉన్నది. నా బిడ్డ మంచిగా ఉందా? మంచిగానే ఉన్నది. పిల్లలు పిల్లలు అందరూ క్షేమంగానే ఉన్నాం. అందరూ మంచిగా చేను పొలాలు అన్ని మంచిగానే ఉన్నాయి. ఇక పత్తి ఇంకా కొద్దిగా లాస్ట్ ఏరేది ఉండే గదాని కొరకే ఇప్పుడు అవ్వను. ఇక మీ బిడ్డ పోతారు 5 రోజులు. ఇప్పుడు అత్తలేరు, కొన్ని లాస్ట్ ఉన్న అత్తలు ఎత్తాను కాబట్టి అత్తలేరు, వాళ్ళే రోజు ఇంకే వెళ్తాను. నా బిడ్డకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతుంది మాట్లాడతా చేసి తాగు చేసి నేను నా బిడ్డతో మాట్లాడింది నాకు మనసులో పడతలేదు. ఏదో ఈ జిన్న జిన్నే బావా చిన్న అయితేనే కప్పుకుంటా తెల్లగా బాగా మాకు మీరు వచ్చారని మాకు వచ్చింది తెచ్చినాం. ఓకే అట్లా తెల్లగా ఉన్నది మందు అని అంటే మరి అట్లా కాదు బిడ్డ, జిన్నులా కలిసి ఉంటుంది కదా, కల్తీ లేకుంటుంటది. జిన్నులా కలిసి నెంబర్ 1 బావా. ఇవన్నీ కలిసి అవుతున్నాయి అంటారు ఇప్పుడు అన్నీ. జిన్ను మంచిదంట ఆరోగ్యం. అది కలిసి ఉంటలేదు, కలతలేదు, మిక్స్ అవుతలేదు అంటుంది. ఓకే తీసుకుంటాను. తీసుకో తీసుకో. కొద్దిగా వాటర్ పోయిపోయినరా చెప్పనే ఉడికిందే పడిచే పుడుకుతుంది కాలంగా చికము అదేమన్నా ఏమన్నా పెట్టకూడా ఏమన్నా పల్లెటూరు కూడా. మీరు తిన్నారా మా మరి? మేము తిన్నాం బిడ్డ. మరి తిన్నాం బావా. తిన్నాం మేము కూర్చున్నావు, నేనే తినలేదు. నీ కొరకు రంది పడతా అంటే ఇక నీ జోలు వచ్చింది. మీ జోలు వచ్చిన వాళ్ళే ఇక అది దాగు అది తిను నీ ఇష్టం. ఇంటికాడ మా అవ్వాడి నాకు ఇట్లా ఉండదు, నా పిల్లవాడి నాకు ఇట్లా ఉండదు. బాటలు ఇది పెట్టిన మా బామ్మదాలు జిన్ను బాటలు పెట్టుకొచ్చిండు. అంటే ఇది జిల్లాగా అదేందో కలుపుతున్నాడు కాదు. ఏం కలుపుతారు బావా? ఇది జిన్నులాగా లింకో గింకో ఏదో కలుపుతారట. కలిపితే లింక కలుపుకుంటే మంచుకుంటుందా? బాత్తమ్మ ఏం రుచి ఉండదు నీ చేతి వంట. చేతి మాయ నాకు కూడా వచ్చింది. నువ్వు ఎప్పటికోసారి తింటావు కదా బిడ్డ, ఊక తినవు కదా, అందుకే మంచిగా అనిపిస్తుంది. ఇంట్లోనే ఊక తింటావు అని మంచిగా అనిపించదు. అందుకని అలాగంటే పోదాం అనుకున్నా, కానీ ఇలా అత్తమ్మ చేత వంట తినాలనే కాయసు కొద్దిగా వచ్చినాయి. మరి నువ్వు వచ్చినావు కానీ బొగుడు తర్వాత తిను. ఉన్నది మామ ఇది. నువ్వు వచ్చినావు కానీ ఇక నాకు బిడ్డను చూసేదాకా ఇక మనసున పట్టది. నేను చెప్తా మీ బిడ్డకు సీక్రెట్ చేసి బామ్మడి మంది తెచ్చిళ్ళు మంచిగా అరుచుకున్నాడే. నేను మరి మీ డాడీ అయితే మరి అడిగిందే, నేను పోయినా చెప్తా. చెప్పి అయితే ఫోన్ చెప్పించి ఒక గంట మాట్లాడి ఏమైంది బిడ్డ దగ్గర పోవడం ఉందా లేదా? ఇంకెప్పుడు మొన్ననే అల్లుడు వచ్చగా ఎందుకు అల్లుడు చూస్తే బిడ్డను చూసినట్టు అవుతుందా? పోదంతే అయ్యో పోదాం ఎట్లా పోదాం అంటే కొంచెం పని ఉండే ఆ పని కాలనే పని అంటావు ఎప్పటికి పోయి చూసి రావాలి. నాకు గంత ఎల్లుండి కాదు ఏం కాదు, నాకు బిడ్డను చూడాలి అంతే. పోదాం ఎప్పుడు తిరుగుడు అటు ఇటు తిరుగుకుంటూ వస్తే అయిపోయినా పోదాం తొందరపడ పోదాం. ఎల్లుండి పొద్దున పోతే ఇక ఎల్లుండి దాకా చూసుకుంటుంటానా. పోదాం రేపు కొంచెం పని ఉన్నది, ఆ పని చూసుకొని ఎల్లుండి పోదాం. అవసరం అనుకుంటే 2 రోజులు ఉండేస్తాం, మనకేం బాధ లేదు. ఇక నీ పనులు నువ్వే చూసుకుంటుండు, ఇక అడిగి పోవడం లేదు చూసుడు లేదు. పోదాం నీ పనులు నువ్వే చూసుకుంటుండు. ఆగో మళ్ళీ అల్లుడు రానే వస్తుండు కదా, అల్లుడు వస్తాను మళ్ళీ వస్తుండు చూడు. ఏం చేస్తానే ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ మాట్లాడుకుంటూనే కూర్చుంటాను. మీ గురించే మాకు ఇంకెవరున్నారు, మీ గురించి ఆలోచన రాలేదు. ఇగో రమ్మని నేను మా అన్న మీ అమ్మ మొన్న బాగా బాధపడ్డది రాయా అంటే ఇక ఇంకా కొద్దిగా ఒక మూల ఏరేది ఉన్నది, ఇవ్వలు అత్తలేరు కదా, అత్తమ్మ ఒక్కటి పోతుందా అని ఇక రానన్నది.
అట్లా కాదు కానీ నువ్వు అతి ప్రేమ చూపిస్తున్నావు. అత్త అంటే వెనుకటి వాళ్ళు ఇప్పుడు అల్లుడు ఉన్నాడు, అల్లుడు లేడు కదా, మన మాటలు చెప్తున్నా. అత్త అంటే వెనుకటి వాళ్ళు అత్త కానీ అల్లుడు కానీ బావ కానీ చేతికి నీళ్ళు ఇవ్వకపోతే వెనుకటి ఆడేళ్ళు పక్కకున్న కింద వెడుగు. నువ్వు అతి వినయం చూపిస్తున్నావు. కానీ నెలకు 2-3 నెలల కష్టోడు నెలకు వచ్చిండు, 2 నెలలకు కష్టోడు 2 నెలలకు వచ్చినోడు 15 రోజులకు వచ్చిండు, 15 రోజులకు కష్టోడు 3 రోజులకు వచ్చిండు. నా బిడ్డ విన ప్రేమయ్యా, నువ్వు ప్రేమ కానీ బిడ్డ విన ప్రేమ. నాకైతే డౌట్ వస్తుంది, తిండికి మరిగిండు. తిండికి మరిగిండో ఎందుకు మరిగిండో, ఇక్కడ పనే ఉన్నదో పాటే ఉన్నదో. ఏ పని ఉన్నది ఇంకా 3 రోజులకు ఒకసారి వస్తే కనీసం మరి పిల్లను బిడ్డ తీసుకొని వచ్చిన దానికి ఒక అందం ఉంటది. మరి ఇప్పుడు ఆయన ముంగట అంటే బాధపడతారని నీతో చెప్తున్నాను నేను. అయితే కరెక్టే కానీ దెబ్బనైనా పని ఉండవచ్చు, ఆయనతో మళ్ళీ రకపోతా పోయి చూసేస్తా అని రావచ్చు. దెబ్బన 3 రోజులకు ఒకసారి వచ్చిండు. ఇప్పుడు మొన్న 4 రోజులకు ఒకసారి వచ్చిండు, నిన్న మొన్న ఇప్పుడు మధ్యలో 2 రోజులు మళ్ళీ వచ్చిండు. అక్కడ పనులు ఉన్నాయి, పనులు లేని ఎందుకు వస్తాడు, కాగా ఎందుకు తిరుగుతాడు నాలుడు అక్కడ బొచ్చడు బుగి ఇచ్చి పెట్టుకొని. ఏమో నీకేరు కానీ అల్లుడికి ఎరు కానీ పనులు ఇచ్చి పెట్టుకొని అల్లుడిని అరుచుకోకపోతే నువ్వు అరుచుకోవాలి. కానీ నువ్వు అతి వినియోగం చూపిస్తున్నావు, ఇక్కడే తిరుగుకుంటూ వాడి తట్టుకుంటూ నాకు చూడతా. అయితే తినుకుంటా వాడటానికి నాలుడు అసంటోడు కాదు, నా కొడుకోలే నేను చూసుకుంటాను అత్తండని. చూసుకోను కాదు, బిడ్డని తీసుకొస్తాడు ఎందుకు? మరి బిడ్డని తీసుకొస్తాడంటే తీసుకొస్తాడన్నాడు, తీసుకొస్తాడట. 3 సార్లు వచ్చిండు, 3 సార్లు కూడా బిడ్డకు బిడ్డ తీసుకొస్తాడు వీలైతే కదా. ఇంకొకసారి చూద్దాం, ఇంకొకసారి చూసినాక తీసుకొస్తాడా తీసుకురాడా చూద్దాం, లేకపోతే మనం ఇవ్వాలి. సరే సరే సరే, నేను నీకు చెప్పితే చెప్తున్నా. తిండిపోతే అవుతుండు, వాళ్ళ భూమి ఉన్నది జాగు ఉన్నది, అది చేసుకొని బతకాలి. కానీ ఇక్కడ తిండికి మరి ఇన్ని అలవాటు అయిందనుకో తినుకుంటుంటే కష్టం అవుతుంది. నేను చెప్తున్నా, చూద్దాం, అడుగుదాం తర్వాత. ఇప్పుడు అడిగితే ఇప్పుడు పనులు ఇక్కడ కడుపుకొని వచ్చాను చెప్తాడు. ఏం చెప్తాడు ఈయన? ఒకసారి 2 సార్లు ఉంటాయి. సరే ఏది బిడ్డ 3 రోజుల్లో ఇటే వస్తాను, మొన్నత్తివి ఇది ఎక్కేంది, ఏం కథ, ఇంటికాడ ఏం జరుగుతుంది? ఏం లేదు కానీ నాకు కొద్దిగా మంచిగా అనిపించలేదు. మా అవ్వకును మీ బిడ్డకు లొల్లి అవుతుంది, గొడవ అవుతుంది. నాకు అందుకే ఇప్పుడు 2-3 సార్లు అచ్చుడు కారణం సుగాదే. వాళ్ళిద్దరు అత్త కూడా లొల్లి పెట్టుకుంటారు. నేను అవ్వని అంతట్లేదు, ఇటు భార్యని అంతట్లేదు. నేను అక్కడ నేను ఈయనే ఉంటా, మీ బిడ్డని తీసుకొస్తా, నేను ఈయనే ఉంటాను. నేను వాడికి నేను ఉండదలుచుకోలేదు. ఇక వాళ్ళిద్దరికి ఏం లొల్లి అవుతుందో ఇప్పుడు ఏమన్నా అంటే అవ్వను అన్న కానీ అలా తల్లిని అంటాడు, పిల్లని వెనకేసుకొని అంటారు. మరి పిల్లని తిడితే పిల్లని చేసుకున్నాడు, అవ్వను పెళ్లి చేసుకుంటాడు, పిల్లని కొడతాడు, తిడతాడు అని నాకు చెడ్డ పేరు వస్తుంది. ఇక నేను అక్కడ ఉంటాను, నాకు ఏదైనా ఒక పని చూడు, నాకు వాళ్ళు వెళ్తే సాధన చేయలేదు. అట్లా కాదు, ఇప్పుడు తల్లిని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, వ్యవహారం చూసుకోవాలి. నీకు 4 ఎకరాల పొలం ఉన్నది, వ్యవసాయం ఉన్నది, అన్నీ ఉన్నాయి. నేను అచ్చిక్కనే ఉంటా అంటే వాళ్ళని మెప్పించుకోవాలి. తల్లిని అనాలి, భార్య భార్య అనాలి. నీ ఎవరిని నడిపించుకోవాలి నేను. కానీ నేను అక్కడ వాళ్ళకు అత్తగూడలకు పడతలేదు, మొత్తం ఊరిడిచి పెట్టచ్చి మీ ఊరి ఉంటా అంటే ఇక్కడ ఏ పని చెప్తాను ఆయన? ఇప్పుడు నేను చెప్పిన మామ, మీరు మేనోళ్ళు చిన్నప్పటి నుండి నేను అసలే ఉంటా. ఆ భూమి ముసలి పాలకించుకొని లేకపోతే కౌలుకించుకొని కానీ నేను ఈయనే ఉంటా, నా బాగా తీసుకొని. లోకం ఏమంటారు? మీరు ఏదైనా పదుడు లోకం ఏమంటారు? తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయి అత్తగారి ఇంటికాడ ఉన్నారు, ముసలి తల్లిదండ్రులు కాదని అని అనరా? ఏమన్నా మామ, ఇదేమో నాకు మేనమరదలు మంచిది, దాన్ని మాట అనలేను, తిట్టలేను, కొట్టలేను. అది కన్నదాన్ని, దాని చూడ నేను మాట అనలేను. అంటే లోకం ఏమంటారు, గాడిది కొడుకు ఇంత ఆస్తి సంపాదించింది, ఇలా పిల్లల్ని చూసుకొని ఆ తల్లిని తిడతాను కొడతాను, నాకు చెడ్డ పేరు వద్దు. మీరు ఏ పని చూసినా మంచిదే మామ. నేను ఇక్కడ మీరు ఇక మేషన్కి నీ పోమని పోతా, మీరు ఏ పని చూసినా మంచిగా నేను ఈయనే ఉంటా. వీడికి అర్థం నీ బిడ్డని తీసుకొని వస్తాను. ఇంత మూటి లెక్కలు కాదు, తల్లిదండ్రులు ఎవరు లేరా? నీకు ఒక్కరికి. మరి అది మీ అక్కకు చెప్తావా, నీ బిడ్డకి చెప్తావా? చెప్పి మాట్లాడితేనే నువ్వు అక్కడ ఎవరు విడిచిపెట్టి వచ్చి నా ఇంటి ఉంటే ఈ లోకం ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకున్నా మంచిదే. నేను 2 నెలలు ఉన్నాక కిరాయి ఉంటా, కానీ నేను అక్కడికి పోను, నేను ఈయనే ఉంటా. సరే నీ ఇష్టం. నేను ఒకసారి వచ్చి మాట్లాడినాక నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అక్కడికి వచ్చి
మా ఊరితో మాట్లాడు, బిడ్డను నా అయ్యపురాలను ఆయన బుక్కులో ఎత్తి మాట్లాడి మీరు నాకు వెళ్ళి కాకుండా చేస్తేనే అక్కడనే ఉంటా, లేకపోతే నా భార్య తీసుకొసుకొని ఇక్కడనే ఉంటా, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. సరే సరే మేము ఇప్పుడు నిర్ణయం తీసుకోకు, మేము వచ్చినాక లెక్క తప్పులప్పులు ఎవలేవో అడిగినాక సరే మరి ఓకే పొద్దు పోతాను. సరే పోయేస్తా అత్తమ్మ పోయేస్తా. పోయిరా అయ్యా మంచిగా చూసుకో పిల్లని అయితే తీసుకురా ఓకే.